వచ్చాడు. ఎవరు తోడున్నారు? దేవుడు తోడై ఉన్నారు. మరి మనకెవరు తోడై ఉండాలి? ఎవరన్నా? మనుషులే కదా. ఎవరు తోడు ఉండాలి మనకు? మనుషులే కదా. దేవుడా మనుషులా? కానీ మనం ఏమనుకుంటాము ఎక్కువ శాతము, నా బలం చాలా గట్టిగా ఉంది, ఎవరినన్నా నేను వేసి పాడేస్తా అని అనుకుంటామా లేదా? తలపోయేటప్పుడు నేను వేసుకొస్తాను, 2 పాయింట్లు అన్నాక పోతారు కబడిపోయినప్పుడు, పట్టినప్పుడు తెలుస్తుంది ఎంత గట్టిగా పట్టింది అని. కానీ ఏ సేపులకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. మనకు కూడా ఎవరు తోడై ఉండాలి? దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉంటే సరిపోతుందా? ఒకవేళ మనుషుల తోడు అవసరం లేదా అంటే మనుషుల తోడు కూడా అవసరమే. అందుకనే లూకా 2:52 చూద్దాం. లూకా 2:52, లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లు చూడెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లు చూడెను. అంటే మనకు కూడా మనుషుల దయ కూడా అవసరమే. యేసు వారికి మనుషుల దయ అవసరం పడ్డది, దేవుని దయ అవసరం పడ్డది. ఇప్పుడు మనకు కూడా అవసరమా? అవసరం లేదు, అవసరమే. ఎందుకు అని అంటే మన తల్లిదండ్రులు లేకపోతే మనల్ని పోషించేటటువంటి వారి లోకానుసారంగా ఎవరు లేకుంటారు. అలాగనే మన బంధువులు, మన స్నేహితులు లేకపోతే మనకు చాలా పనుల్లో ఆటంకాలు అయితే, ఇబ్బంది అవుతుంది. పెళ్లి చేసినప్పుడు ఎవరెవరు అవసరము? కుల పెద్దలు అవసరము, పాలెళ్ళు అవసరము, వాళ్ళని దాదాకులు వాళ్ళను, ఎందుకంటే వాళ్ళ దయ అవసరం. అప్పుడు పెళ్ళి అయిపోయినాక అయిపోయాయి, ఒకటి పని లేకుండా, అంతే కదా. మనకు పెళ్లి వరకు మాత్రం మేతలు ఎవరు ఉన్నారో, నా పాల్వాడు ఎవరు ఉన్నారో అందరినీ పిలుచుకుంటాం. ఆ 4 దినాలు తిప్పుకున్న తర్వాత ఇంక అయిపోయాయి, ఇంక వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అయితే దేవుడు చేసినటువంటి మేళ్లను, దేవుడు వర్ధిల్ల చేయడానికి చూపినటువంటి కృపను మనం మార్చి పోకూడదు. యేసేపునకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ఏ విధంగా వర్ధిల్లిండు? అన్నదమ్ములు అమ్మేసుకున్నారు. యేసేపును అమ్మేసుకున్న తర్వాత గుంతలు పడేశారు. గుంతలో పడేసి మళ్ళీ గుంతలోకి వెళ్ళి పైకి తీసి అక్కడికి వెళ్ళేటటువంటి వారికి అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత అక్కడ ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమై ఉండడు? ప్రధానమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. ఎవరిని? యేసేపు గారు. అంటే వర్ధిల్లిండా ఆగమైందా? వర్ధిల్లిండు. ఎందుకంటే వర్ధిల్లిండు. ఆయనలో ఏముంది అంటే యథార్థత ఉంది, ఆయనలో ఏముందంటే భక్తి ఉంది, ఆయనలో ఏముందంటే మంచితనము ఉంది. తన తల్లిదండ్రులకు లోపడ్డాడు, తన చుట్టూ ఉన్నటువంటి వారికి లోపడ్డాడు, దేవుడికి భయపడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. మొదట ఒక గాసగారిలాగా వెళ్ళాడు, కానీ ఆ ప్రాంతంలో ఆయన రాజుగా, ప్రధానమంత్రిగా నియమింపబడ్డాడు. ఆ 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఆ కరువులో అతనికి వచ్చినటువంటి కలపవాన్ని దేవుని ప్రేమ చేత ఆయన వారికి వివరించి ధాన్యాన్ని సమకూర్చి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని అమ్మడానికి తన దగ్గర ఉంచుకొని ఉన్నాడు. అంటే ఎవరి జ్ఞానం అది? దేవుని యొక్క జ్ఞానం. మనుషుల యొక్క జ్ఞానం ఏంటంటే నా కడుపు నిండితే చాలా అనుకుంటా. అమ్మా నేనేమనుకుంటా? నా కడుపు నిండితే చాలా, నేనేమన్నా అయితే ఏమో అనుకుంటా, అంతేనా? ఇప్పుడు బట్టలు పోయి తెచ్చుకున్నాం అనుకోండి, నేను ఒక 5,000 రూపాయలు బట్టలు తీసుకున్నాను అనుకోండి, పక్కన నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అనుకోండి, నీవు కూడా 5,000 బట్టలు తీసుకోవాలని చెప్తానా? నేను ఇష్టంలో నాయన నాకు ఇచ్చిన 5,000 ఇచ్చాడు మా నాయన. ఎందుకు 5,000లో 2,500 రూపాయలు నేను తీసుకో, 2,500 స్నేహితుడికి ఇవ్వచ్చు కదా. అదే అటువంటి మనసు మనకు రాదు. ఇంకేమన్నా తీసుకుందామని అనుకుంటాం, కానీ ఇచ్చే మనసు మాత్రము
అంటే ఏం లేనట్ల మనలోన? ప్రేమ లేనట్ల. నిన్ను వాడిని పొరుగు వారిని ప్రేమించే ప్రేమను మనం కోల్పోయినట్ల. ప్రేమ లేని వాడు ఎవరు వారమ్మా? వారు ప్రేమ లేని వారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వారైతే మ్రోగేడు కంసును గడగడలాడు చదువు ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలు కట్టింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. ఈ 13వ అధ్యాయంలో మీరు బాగా చూడండి, తర్వాత కూడా చదువుకోండి. ప్రేమ గురించి చాలా వివరాలు ఇందులో ఇచ్చి ఉంటున్నాయి. చాలా మంది అనుకుంటారు, నేను ఇది చేస్తున్నా ప్రభువా, అది చేస్తున్నా ప్రభువా అని చెప్పి చాలా వరకు మనం అనుకుంటాం. కానీ ఒకవేళ నీవు నాలో ఒకవేళ ప్రేమ లేకపోతే మనం వ్యర్థులము అనేటటువంటిది జ్ఞాపకము చేసుకోవాలి. నెట్గా మనం నేర్చుకోవాలి అంశం ఏంటి? వర్ధిల్లుగా. దాన్ని కలిగి మనం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 13వ వచనం. నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి నీకు ఎన్ని బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు 10వ నుంచి చదువుకుందాం. నీవు విని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడాలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపక నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు ఎన్ని బంగారాలు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు 15వ వచనం. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదనేమో. తాపకరమైన పాపములు తేలు కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించరు. మన తండ్రి దేవుడు ఆగ్రహిస్తూ ఉంటున్నాడు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామో కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఇది చాలు కదా, ఆరాధన పెడితే సరిపోతుంది కదా, పాట పాడితే సరిపోతుంది కదా, ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ మిగిలిన 6 రోజులు మనం ఏం చేసుకున్నా నడుస్తుంది కదా అన్నటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యేసేపు జీవితంలో పాపం చేయడానికి తనకు అవకాశం వచ్చినప్పటికీ, రాజుగారి భార్య తన చేయిని పట్టుకున్నప్పటికీ దేవునికి భయపడ్డాడు యేసేపు. అక్కడి నుంచి పారిపోయాడు. అందుకనే వర్ధిల్లుడు యేసేపు లాంటి మంచి మనస్తత్వం నీలో నాలో ఉంటే మనం కూడా వర్ధిల్లుతూ ఉంటాము. ఒకవేళ కడుపులో కత్తులు కటారాలు పెట్టుకొని ఉంటే ఆపరేషన్ చేసి తీసేయాల్సి వస్తుంది. ఏం చేయాల్సి వస్తుందమ్మా? ఆపరేషన్ చేసి తీసేయవలసి. ఎందుకంటే అందులో నొప్పి వస్తుంది. లోపల మనకు పట్టడానికి వస్తుంది, లోపల పడ్డవాడిని నొప్పి వస్తుంది. మొన్న నేను ఒక వాట్సాప్లో చూసిన, కడుపులో ఆపరేషన్ చేస్తే తీస్తుంటే మొత్తం పిన్నిసినే తిన్నదా అమ్మ. పిన్నిసి తీస్తుంటే మొత్తం పిన్నిసినే వెళ్తున్నాయి. కడుపులో మంటమ్మా అని అంటే అప్పుడు ఆపరేషన్ తీసుకొని వెళ్ళిపోయారు.
మొత్తం గిన్నెస్ ఒక అర్ధ కిలో అంత వెళ్ళినాయి గిన్నెస్. ఎట్లా తిండిందో ఆ తల్లి. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆహారం కాకుండా మిగిలినటువంటివి తినడానికి ఏమైనా మనం తింటే మన కడుపు కూడా మాట వేస్తూ ఉంటుంది. వర్తిల్లడము అని అంటే మన హృదయము సాఫ్గా ఉండడం. హృదయమనేటి తలుపు ఎందుకు అని అంటే యేసయ్య నీ కొరకు నా కొరకు ఎన్నిసార్లు బాధపడ్డాడు, ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్నిసార్లు ముఖం మీద ఉమ్మి వేసుకున్నాడు, ఎన్నిసార్లు కొరడాలతో దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు అవమానాన్ని భరించాడు. ఎవరి కోసము? మనందరి కోసమే. కానీ మనం ఏం చేస్తున్నామని అంటే ఆరోగ్యం బాగుందంటేనేమో స్నేహితులు, బంధువులు, లోకము, సినిమాలు, షికారులు, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా ఇంటర్నెట్ మొత్తం పాడేసుకుంటాం. ఇందులోనే ఉంటుంది మన పని అంతా. అందరూ చెడే చూస్తారని నేను అనడం లేదు. అందులో గొప్పవాళ్ళు కూడా ఉన్నారు, మంచి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, విద్య కొరకు అన్వేషించే వాళ్ళు ఉన్నారు. ఈ భారతదేశంలో ఏమేమి జరుగుతున్నావో కొన్ని తెలుసుకుందామనేటువంటి ఉద్దేశాలతో కూడా మీరు చూడవచ్చు. కానీ చెడును చూసేటటువంటి వారికి నష్టము అనేటటువంటిది మాత్రం దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంటున్నది. దావీదు గారు ఏం చేశారు? మేడ మీదకి ఎక్కాడు. బత్షెబా గారు స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం చేస్తుంటే ఏమైంది? ఆమెను చూశాడు. ఆమెను చూసిన వెంటనే ఆమెను తీసుకొని రండి అని చెప్పి తన చేతి కింద ఉన్నటువంటి వారిని చెప్పాడు. ఆయన రాదు కాబట్టి తీసుకొని వచ్చారు. ఎవరి భార్య? ఆయన ఉరియా భార్య. ఉరియా భార్య. అయితే ఉరియా ఏం చేయాలనుకున్నాడు దావీదు? ముందు వరుసలో నిలబెట్టాలి. ఫస్ట్ నీవు ఇంటికి వెళ్ళు, తిను, నీ భార్యతో సంతోషంగా ఉండి రా అని అంటే ఉరియా అన్న మాట ఏంటంటే ఇది సమయమా అని రాజునే ప్రశ్నించాడు. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే నేను నా భార్య దగ్గర తిని తాగి సంతోషంగా సుఖించడానికి ఇది సమయమా అని చెప్పి రాజు ప్రశ్నించాడు. ఆ దెబ్బతో దావీదు గారు ఏం చేశాడు? ఒక చీటీ రాసి ఈయన ముందు వరుసలో నిలవబెట్టారండి అన్నారు. ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైతే ఫస్ట్ దెబ్బలు వాళ్ళకే జరుగుతుంది. ఫస్ట్ బాణాలు ఎవరు పుచ్చుకుంటుంది? ముందు వరుసలో. అంటే చచ్చిపోతాడు తప్పకుండా. అంటే ఉరియాను యుద్ధంలోనే మర్డర్ చేసి పాడేటటువంటి ప్లాన్ చేసేసాడు దావీదు గారు. ఎందుకు వచ్చింది ఆలోచన? ఆ మేడగది మీదకి ఎక్కి ఆమెను చూడడం వల్ల ఈ సమస్య వచ్చింది. మనకు కూడా ఈ పాపం అనేటటువంటి దాన్ని లోకంలో చూసినప్పటికీ, సెల్ ఫోన్లో చూసినప్పటికీ కూడా మనం పాపంలో పడిపోతామనేటటువంటిది మాత్రము గ్యారెంటీ అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వర్తిల్లకపోవడానికి గల కారణాలు మీకు వివరిస్తూ ఉంటున్నా. యేసయ్య వర్తిల్లడానికి కారణం ఏమిటి అంటే దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి యేసయ్య వర్తిల్లిండు. మన జీవితంలో మనం వర్తిల్లాలి అని అంటే మనం కూడా దేవుని యందు మనుషుల దయందును వర్తిల్లాలి, వయసునందును జ్ఞానమందును వర్తిల్లాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 29వ వచనం. 28, 29. 28, 29. చదువు. 28, 29 చదువు. అంతేనా? అప్పుడు గుడ్డివారు చీకటిలో అప్పుడు గుడ్డివారు చీకటిలో తడుగులాడు రీతిగా నీవు మధ్యాహ్నము తడుగులాడు. నీ మార్గంలో వర్తిల్ల చేసుకునలేవు. నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడెదవు. నిన్ను తప్పించువాడొకడును లేకపోయే ఉపయోగం
వేరొకడు అడగకూడదు, ఇల్లు కట్టుదు గాని దానిలో నివసించవు, ద్రాక్ష తోట నాటుదు గాని పండ్లు తినవు. దేవుని మాట వినటువంటి వారికి శాపాలు కూడా ఉన్నాయి. దీవెనలు ఉన్నవి, శాపాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఇల్లు కట్టించుకుంటారు కానీ ఆ ఇంట్లో ఉండవు. నేను చాలా ఏళ్ళ ఈ ప్రాంతంలో ఈ మసిపురం నుంచి ఇటువైపు పోతుంటే ఆ రైట్ సైడ్ ఒక ఇల్లు కట్టింది. అంటే గోడల లెవెల్ వరకు లేపారు, చెట్లు అట్లే మొలుచుకొని ఉండే. చాలా ఏళ్ళ ఎవరు ఆ ఇల్లు కడతలేరు, ఇంకా అట్లే ఉండేది. మనం అక్కడ పోతుండే డ్యామ్ సైడ్ పోతుండే ఆ పొలంలో మధ్యలో ఉండేది. చాలా ఏళ్ళు నేను చూస్తున్నా. చెట్లు మాత్రం మామూలు అవుతున్నాయి కానీ ఆ ఇల్లు మాత్రము కట్టడము లేదు. దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుడు సిద్ధం కాకపోతే ఇల్లును కానీ అలాగే ప్రదానం చేసుకున్నటువంటి భార్యను కానీ పెళ్లి కాబోయేటటువంటి భార్యను కానీ మనము ఆశీర్వదింపబడము, వారిని చేర్చుకోలేము అనేటటువంటి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చూద్దాము, కొంచెం ముందుకు వెళ్దాము. కీర్తనలు 22:29. కీర్తనలు 22:29. 22:29. భూమి మీద వర్ధిల్లుచున్న వారిలో భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనొచ్చు, నమస్కారం చేసేదరు. తమ ప్రాణం కాపాడుకోలేక మట్టి పాలరు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. 27. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవాకు తిరిగెదరు. అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వాదాలతో మన కుటుంబాన్ని నింపుతాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిని నిరాకరిస్తాడు, ఏమైతుందిలే ఈ వారం పోకపోతే అని అనుకుంటాను. కొన్నిసార్లు ఏమైతుందిలే ఈరోజు బంగారు దుఃఖాలు ఉన్నాయి, బాగా చల్ల గాలి పడుకుందాం, ఎండ ఎక్కువ ఉందని అనుకుంటాము. కొన్నిసార్లు దేవుని దృష్టిలో అది మహా పాపం అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 దినాలు తన మాట చేత సృష్టినంతా సృజించాడు, మానవుని సృజించాడు. 7వ దినమున విశ్రాంతి అంటే ఆరాధనలో ఉండమని చెప్పాడు. దేవుని పాటలు పాడమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, వాక్యం వినమన్నాడు, వాక్యాన్ని కైకొనమన్నాడు. ఆ రెఫరెన్స్ సరిగ్గా ఉన్నావో లేదో లేఖనాలను పరిశీలన చేసుకోవాలని సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో దేవుని కన్నా ఎక్కువ మనం దేన్ని కూడా మనం ప్రేమించాలి. ఆ రోజు మన బంధువులు వచ్చింది అనుకోండి, ఆదివారం రోజు బంధువులు వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? అయ్యా మీరు ఉంటేనేమో ఉండండి, లేదంటే మీరు వెళ్తామనంటే నేను తాళం వేసుకొని చర్చికి వెళ్ళిపోతాను, మోమాటం పడకుండా చెప్పేసాను. ఎందుకనంటే ఒకవేళ వాళ్ళతో నిష్ఠురమైన పర్వాలేదు, కానీ దేవుడితో నిష్ఠురమైతే మనం నష్టపోతాం. మోమాటము పడదు. అయ్యో చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అని చెప్పి ఆ మనుషుల ప్రేమను వస్తే దేవుని ప్రేమను మనం కోల్పోతాము. 1000 దినములు బయట గడుపుట కంటే 1 దినము మందిర ఆవరణలో గడుపుట ఎంతో శ్రేష్టమని సెలవిచ్చినట్టుగా ఆ 1000 దినముల శ్రేష్టమైనటువంటి దినాన్ని మనం పోగొట్టుకొని మన బంధువుల దగ్గర మనం సంతోషంగా గడపడం సమయము కాదు. దేవుడి దినాన్ని దొంగిలించడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే వర్ధిల్లకపోవడానికి గల కారణాలు మనం వెతుకుతూ ఉన్నాం. అభివృద్ధి ఆశీర్వదింపబడాలి అని అంటే దేవునితో బాగుండాలి. పంట బాగుండాలంటే ఏం బాగుండాలమ్మా? భూమి బాగుండాలి. మనం బాగుండాలంటే ఏం బాగుండాలి? మన హృదయం అనేటటువంటి నేల బాగుండాలి, మన మనసు బాగుండాలి, మన హృదయం బాగుండాలి. ఒకవేళ అది బాగలేకపోతే రాదు పట్టుకున్నామనుకో, ట్రాక్టర్ దున్నేటైనా మీ సేమ్ బాగాలేదయ్యా దున్ననికి రాదు వాడు. గొర్రె ఆయన అట్లే అంటాడు, ట్రాక్టర్ ఆయన అట్లే అంటాడు, అందరూ అట్లే అంటారు. ఎందుకు అని అంటే ఆ పొలము బాగా. ఒక్కసారి మనుషుల దగ్గర ఒకవేళ నమ్మకం పోగొట్టకపోతే అప్పు ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే వాడు మోసం చేసిపోతాడు వాళ్ళు ఆయన అని అంటే నమ్మకము పోగొట్టుకోకూడదు. మన జీవితము అబ్రహామును, ఇసాకును, యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆకాశ నక్షత్రాలను ఆశీర్వదించిన దేవుడు, మరి ఇశ్రాయేలు వాడు ఆశీర్వదించినటువంటి
దేవుని విడిచిపెట్టి మనం ఈ లోకంలో ఎక్కడ మంచిగా ఉన్నా ఏమి ఎత్తుకొని వాడేము. మేడున్నా మీదున్నా పెద్ద పెద్ద మీద నీవున్నా నీలో ఏ సన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా నీలో ఏ సన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా సిరి ఉందని తూలమారినా బలముందని వెళ్ళవేగినా తీర్పునందు చిక్కెవరన్నా మార్పునంద త్వరపడువన్నా. ఇంకో సిరి ఉన్నా ఒక్క బలమున్నా ఎప్పుడు దాన్ని చూసి మనం మురిచిపోకూడదు. దేవాన్ని ఇచ్చింది నాకున్నది, నీ చిత్తమైంది నాకు ఇచ్చినావు నాయన, నీవు ఆశీర్వదిస్తే నాకు వచ్చింది నాయన, నీ వర్తిలో చేస్తే నాకు వచ్చింది నాయన. ఇది కేవలం నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం. నీవే నాకు సర్వము, నీవే నాకు సర్వ సృష్టికి కారణభూతులై ఉన్నావు. నీవు ఆశీర్వదిస్తే తప్ప ఏ మనుషుడు మన మీద ఆశీర్వదింపబడడు. వర్తిలో చేయడం చెప్పి నాటకం ఉంచుకొని ఆదివారం రోజు మనం ఏం చేయాలి? పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వచ్చేసా. ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యము చేయకూడదు చేయకూడదు చేయకూడదు. దేవుని కన్నా ఎక్కువ దేన్ని కూడా మనము ప్రేమించకూడదు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ లోకంలో ఉన్నవాడినైనను అమ్మా ప్రేమింప. మన ప్రేమ మాత్రం దాని మీదనే ఉంటుంది. దేని మీద ఉంటుందమ్మా? దాని మీదనే ఉంటుంది. వాడే ఇంట్లో బంగారు పెట్టినవి ఎవడని ఎత్తకపోతాడు కానీ మీరు చర్చికి పోతే అనుకుంటా. బట్టలు ఆ దాని మీద ఆడేసి వచ్చినాము, మొత్తం 5,000 చీర ఉంది, అది ఎవరైనా తీసుకుపోతారు కానీ దాని మీదనే ధ్యాస ఉంటుంది. మీరు నిండా బట్టలు ఉన్నా మళ్ళీ 5,000 చీర మీద ధ్యాస ఉంటుంది. ఏదైనా సెల్ ఫోన్ మర్చిపోయి వచ్చినాం అనుకోండి, చర్చికి వచ్చి కూడా బాగా చూస్తాం మనం, ఫోన్ ఉందా లేదా అని చూసుకుంటాం. కానీ దేవుని వాక్యం మన హృదయంలో ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవడంలో చాలాసార్లు నాతో సైతం చాలా మంది విఫలమవుతూ ఉంటున్నాం. ఇంకా చాలా వరకు మన జీవితంలో వర్ధిల్లాలి అని అంటే దేవుడు మనతో ఉండాలి. ఇక్కడ ఈ మాట చదువుతుంది సహోదరు, ఏం చెప్తుంది అమ్మ వాక్యము? ఈ లోకమైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమిపకుడి. ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఈ లోకమైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమిపకుడి. ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా ఏదో అనగా శరీరాశయు నేత్రాశయు జీవోద్యమమును తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. అవి లోక సంబంధమైనవి. కాబట్టి ప్రేమ అనేటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు సంఘానికి, స్థానిక సంఘ కాబట్టి ప్రభునామమున వందనాలు చెల్లించుకుంటున్నా. ఎందుకంటే మన జీవితము దేవుని చేతిలో ఉంది. దేవుని విడిచి మానవుడు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం సెలవించాడు. ఆకాశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేము, భూమిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేము. ఈ రెండు సాక్షులుగా మనకు ఉంటున్నాయి. కాబట్టి లోకంలో ఉన్నదాన్ని మనం దేన్ని కూడా ప్రేమించదు. కానీ సరే, కొన్నిటిని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. కానీ చాలా మంది ఈ మధ్యలో అమ్మాయి అబ్బాయిలు ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. ఏ ప్రేమమ్మా? అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకునే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అమ్మాయి నో అని అనుకో, పొద్దున్నేనో మనం అసలు రైలు కట్టల కింద తలకాయ దిగి పడుతుంది. ఏమవుతుందమ్మా? రైలు కట్ట అక్కడ తలకాయ దిగి పడుతుంది. ముందే చెప్పింటాడు ప్రేమించిన దగ్గర, ఏం చెప్పింటాడు? నీవు నాకు కావాలంటే ప్రియమైనటువంటి నా ప్రేయసి, నేను రేపు చచ్చిపోతున్నాను. ఎక్కడ? నో, నేను చనిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది.
అని చెప్పి అంతకుముందు మంచి మంచి కవితలు రాస్తుంటారు. కొంతమంది రక్తంతో కూడా రాసుకుంటారు పేరు, రక్తాన్ని గీరుకొని రాసుకుంటారు. ఈ ప్రేమ దేవుడు కోరుకోలేదు. మనుషుల కొరకు చావమని దేవుడు కోరుకోలేదు. ఒక అబ్బాయి కొరకు ఒక అమ్మాయి కొరకు చావమని దేవుడు కోరుకోలేదు. దేవుని కొరకు జీవించమని దేవుడు కోరుకుంటున్నా. నేను వారిని కొరకు అని ప్రేమించమని అంటే ఆకలిలో ఉన్న వారికి అన్నం పెట్టాలి, వస్త్రం లేనటువంటి వారికి వస్త్రం ఇవ్వాలి, బాధలో ఉన్నటువంటి వారిని ఓదార్చాలి, ఏడ్చే వారి దగ్గర ఏడవాలి, నవ్వే వారి దగ్గర నవ్వాలి, గుంతలో ఉన్నటువంటి వారిని లేపాలి పైకి అని చెప్పి ఈ మాటల కొరకు ప్రేమించమని చెప్పాడు. కానీ ప్రేమ అంటే మనకు తెలిసిన ఒక ప్రేమ ఏంటంటే అమ్మాయి ప్రేమ, అబ్బాయి మోహం చూపుతో చూస్తూ ప్రతి వాడు అప్పుడే తన హృదయం మంది వ్యభిచరింపబడు. నీ కుడికన్న నిన్ను అభ్యంతరపరచిన ఎడల నీవు నీ ఎద్ద నుండి పీకి పారవేయము, నీ దేహంలో పర్వత రాజ్యం చేరును అనేటటువంటి మాటలు మర్చిపోతూ ఉంటున్నా. నా ప్రియ సహోదరి సహోదరుల, ప్రియ సంగమం, దేవుని కన్నా ఎక్కువ దేవుని ప్రేమించు.